తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మూడో విడతకు సంబంధించినటువంటి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఖచ్చితంగా రేపు ఈ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు మొదటి విడత, రెండో విడత కింద దాదాపు 55 నుంచి 45 లక్షల మంది రైతుల ఖాతాలలో నిధులను అయితే కేటాయించడం అయితే జరిగిందంట. ఇక మరలా ఈ మూడో విడత కింద వచ్చేసి మరొక 55 లక్షల మంది రైతులకైతే లబ్ధి చేకూర్చబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో సాగు భూమిలో ఉన్నటువంటి, సాగు చేసినటువంటి, పంట పండిస్తున్నటువంటి రైతులకు, అనేక రకమైన రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు. 4 ఎకరాలు నుంచి మొదలుకొని 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8, 9, 10, 11, 12 ఎకరాల లోపు ఉన్నటువంటి ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ అదిరిపోయే శుభవార్త అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అని అయితే తెలపడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మొదటి విడత కింద 3,600 కోట్ల రూపాయల నిధులను అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇక రెండో విడత కింద 2,600 కోట్ల రూపాయల నిధులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ మూడో విడత కింద దాదాపు మరలా ఒక 2,800 కోట్ల రూపాయల నుంచి 3,200 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను అయితే మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బుల కింద రైతులకైతే ఈ నిధులను అయితే కేటాయించబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా రేపు మన తెలంగాణలో ఎటువంటి రైతుల ఖాతాలలో, ఎన్ని ఎకరాలు రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో, ఎటువంటి రైతుల ఖాతాలలో అందరికంటే ముందుగా ఈ నిధులను అయితే కేటాయించబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దానికంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి షేర్ అయితే చేయాలని వీడియోని అడుగుతున్నాను. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు జమ కాలేదని ఎవరైతే రైతులు ఆందోళనలు చెందుతున్నారో వారందరికీ మంచి శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో రేపు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా అర్హత సాధించినటువంటి, సాగు చేసినటువంటి రైతులకు మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతున్నారు. ఇక తెలంగాణలో రేపు అనేక రకమైన జిల్లాలలో ఏదైతే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, అదేవిధంగా మంచిర్యాల, ములుగు, ఏదైతే మేడ్చల్, కరీంనగర్, వనపర్తి, అదేవిధంగా మనకి సూర్యాపేట, హన్మకొండ, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, దీంతో పాటుగా నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆర్మూర్ వంటి అనేక ప్రాంతాలలో, జిల్లాలలో ఈ మూడో విడతకు అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో నిధులను అయితే కేటాయించనున్నారు. ఇక మూడో విడత కింద చూసుకున్నట్లయితే 4 ఎకరాల నుంచి మొదలుకొని 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే నిధులు అయితే జమ అవుతాయి. ఇక ఇప్పటి వరకు మొదటి విడత, రెండో విడతలో 1.5 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు లోపు రైతులకు ఎవరికైనా రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా రైతు భరోసా డబ్బులు ఈ మూడో విడతలలోనైతే వారికి కూడా జమ చేయబోతున్నట్లు సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా వచ్చేసి కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే నిధులు అనేది, రైతు భరోసా డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.